హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉలవలతో మంచి చారు చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తేనే కదా టేస్ట్ తెలుస్తుంది మీకు. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ముందుగా నిమ్మకాయ సైజు అంత చింతపండును బాగా కడిగి 2-3 సార్లు ఇలా మంచినీళ్ళు పోసి నానబెట్టుకొని పులుసు పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే ఉలవ నీళ్ళని ఇలా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి. చిన్నులపాయలు పగలగొట్టుకొని ఇలా రెడీగా ఉంచేసుకోవాలి. ఆల్రెడీ వీడియోలో ఉలవ నీళ్ళ గురించి పెట్టాను ఫ్రెండ్స్, మీరు చూసుకోండి. కళాయిలో ఒక గిన్నె ఆయిల్ వేసుకొని ఎండుమిరగాయ ముక్కలు 4-5 వేసుకోవాలి. తుంచి ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయలు వేసి బాగా వేగాలి. వేగిన తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు ముందుగానే వేయాలండి. పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు వేగటం వల్లనే మనకి ఉలవచారు అనేది టేస్ట్ వస్తుంది. దీన్ని నేను 10 సంవత్సరాల దాకా ప్రాక్టీస్ చేసి ఇలా రెడీ చేసుకుంటాను. నేను బయట కొనను, ఇంట్లోనే ఇలా రెడీ చేసుకొని తాగటం వల్ల మన కిడ్నీలో ఉన్న రాళ్ళు కూడా పోయి మనకి చాలా బాగుంటుంది హెల్త్. ఇలా బాగా పూర్తిగా ఫ్రై అయిపోయినాకనే చింతపండు రసం పోసుకోవాలండి. ఉలవ నీళ్లు కూడా పోసుకోవాలి. చూడండి, ఇలా ఉలవ నీళ్లు కూడా ఇలా పోసుకొని ఐలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగానే మంట అడ్జస్ట్ చేసుకుంటూ సరిపడా ఉప్పు, సరిపడా కారం, కొంచెం పసుపు వేసుకొని ఇలా తెరలనియాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత చారు అనేది తగ్గుతాయి. అప్పుడు మనం ఎంత ఐలో పెట్టుకున్నా చారు అనేది పొంగిపోకుండా ఇలా ఉడికినట్టయితే పర్ఫెక్ట్ గా మనకి రెడీ అయిపోయినాయి అని తెలుస్తుంది. మరి చిక్కగా ఉండకూడదు, మరి జావుగా ఉండకూడదు. ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు డైరెక్ట్ గానే పోసుకొని తినొచ్చు, కానీ ఇలా వడపోసుకుంటేనే మాకు బాగుంటాయి. టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంటాయండి. బయట కొన్నవి కంటే మన ఇంట్లో చేసుకున్నవి ఫ్రెష్ గా ఉంటాయి. ఈ ఉలవచారుకి శనగ నూనె వాడుకోవాలండి తాలింపుకి, అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఇలా వడపోసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయి.